సింహరాశి వారు ఈ నూతన సంవత్సరాన్ని చాలా గొప్పగా ప్రారంభించబోతూ ఉన్నారు. అయితే ఈ రాశి వారికి త్రిగ్రహ యోగం ఉన్నది. అంటే సప్తమ అష్టమ స్థానముల యందు మూడు మూడు గ్రహాల చొప్పున 6 గ్రహాల యొక్క సంచారం ఉన్నది. ఈ 6 గ్రహాలలో శుక్రుడు మినహాయించి మిగతా ఏ గ్రహము యోగించడం లేదు. ఈ వారంలో చంద్రబలం ఉన్నది, శుక్రబలం ఉన్నది, గురుబలం ఉన్నది. ఈ 3 గ్రహాల తాలూకు స్థితిగతులే కొంత అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ 3 చాలా వరకు షష్ఠ స్థానమందు చంద్రుడు స్వస్థాన ప్రాప్తిమారోగ్యం అర్ధలాభం యశోముదం అన్నారు. అంటే సొంత ప్రాంతాలకు చేరుకోవడము, లేదా మనసు ఆహ్లాదంగా ఉండేటువంటి ప్రాంతాలకు చేరుకుంటూ ఉండడము, లేదా ఏదైనా మనసుకు నచ్చేటువంటి చర్యలు చేస్తూ ఉండడము, ఇటువంటి వాటిపైన అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అలాగే ఈ సప్తమ అష్టమ స్థానముల యందు ఉన్నటువంటి ఈ గ్రహ సంపత్తి ఏదైతే ఉన్నదో అది అనాలోచితమైనటువంటి చర్యలకి కారణమవుతుంది. మీ మైండ్కి మీ నాలికకి ఎప్పుడూ సంబంధం ఉంటూనే ఉండాలి. ఒకవేళ లేకపోతే మాట్లాడకూడదు. అంతేగాని మనం ఎక్కడో ఆలోచన చేస్తూ ఇక్కడ మాట్లాడుతున్నాము అంటే ఇక్కడ ఏదో మనం బయటికి వదిలేస్తున్నట్టే లెక్క. ఏవో తెలిసిపోతాయి మీ ద్వారా, పక్క వాళ్ళ యొక్క సీక్రెట్లో, లేకపోతే మీకు సంబంధించినటువంటి రహస్యాలో, లేదా చెప్పకూడనటువంటి విషయాలు, లేదా మీ మనసులో దాగి ఉన్నటువంటి విషయాలు ఏవో ఒకటి బహిర్గతం అయిపోతూ ఉంటాయి. కాబట్టి చాలా కంట్రోల్డ్గా మాట్లాడుతూ ఉండాలి. మరీ ముఖ్యంగా కమ్యూనికేషన్ అనగా ఒక పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషను దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఏదైతే డెలివర్ చేస్తారో, అంటే ఇతరులతోటి కమ్యూనికేషన్ చేసేటువంటి విధానంలో ఏదైతే మీరు మాట్లాడతారో అటుపక్క వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి కారణం మీ బాడీ లాంగ్వేజ్ కాదు. అంటే మీ శరీరం యొక్క తీరు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఎందుకు అలా ఉంటుంది అంటే ఈ గ్రహస్థితి వల్లనే, అది తర్వాత మాట్లాడుకుందాం. ప్రత్యేకించి ఆ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. బాగా కోపంగా చూస్తూ "ఒరే బాబు నువ్వంటే నాకు చాలా ఇష్టం రా" అన్న మాటలు మాట్లాడకూడదు. ఇక్కడ మీ బాడీ లాంగ్వేజ్, మీ లాంగ్వేజ్ 2 ఒకే విధంగా పనిచేయాలి. ఇది ఎందుకు పనిచేయదు అన్నది ఈ వారంలో మీకు తెలుస్తూ ఉంటుంది. అలాగే బాగా కష్టపడి వచ్చినా, లేదా బాగా శ్రమపడి వచ్చినా, నా కష్టాన్ని ఎవరూ గుర్తించట్లేదు, లేదా నేను ఎంత కష్టపడి వచ్చినా మళ్ళీ నాకు పనులు చెప్తూ ఉన్నారు, అందుకని ఈ కోపంలో ఇలా మాట్లాడుతున్నాను, ఈ బాధలో ఇలా మాట్లాడుతున్నాను అని సంజాయిషి చెప్పుకున్నా ఎవరు వినరు. ఎలా ఉన్నా అందంగా మాట్లాడాలి. ఈ మాట వల్ల ఈ వారంలో వచ్చేటువంటి సమస్యలు అధికము. కాబట్టి సింహరాశి వారి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.